పడుకునేటప్పుడు కానీ, మెలకువగా ఉండేటప్పుడు గానీ, పళ్ళు కొరుక్కునే అలవాటు ఉంటే ఈ వీడియో మీకోసం. సో, ఈ టీత్ గ్రైండింగ్ ఆర్ బ్రక్సిజం దేనివల్ల అవ్వచ్చు? లేదా దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? మరి దీనికి సింప్టమ్స్ ఏంటి? మనకుందని ఎట్లా తెలుస్తుంది? సో, డయాగ్నోసిస్ ఎలా అంటే మనకి సపోజ్ స్లీప్ ప్యాటర్న్స్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ మనకి స్ట్రెస్ వల్ల వస్తుంది. లేతే మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. సో, దాన్ని మనం కంబాట్ చేసుకునేందుకు మనం చేంజెస్ చేసుకోవాలి. అలాగే మీకు ఈ నైట్ గార్డ్‌తో పాటు ఏంటంటే ఇక్కడ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అయి ఉంటాయి కాబట్టి దానికి అసోసియేటెడ్ మజిల్ రిలాక్సెన్స్ ఇచ్చి లేజర్ సెషన్స్ పెట్టాలి. మీకు పళ్ళు కొరుక్కునే అలవాటు ఉందా? పడుకునేటప్పుడు కానీ, మెలకువగా ఉండేటప్పుడు కానీ పళ్ళు కొరుక్కునే అలవాటు ఉంటే ఈ వీడియో మీకోసం. వెల్కమ్ టు టీత్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ 22 బై డాక్టర్ కిరణ్ అండ్ డాక్టర్ దీపిక. దిస్ ఇస్ డాక్టర్ మనోజ్ఞ. లెట్స్ గో ఇంటు ద వీడియో. మనలో చాలామందికి రాత్రులు పడుకునేటప్పుడు కానీ, మెలకువగా ఉండేటప్పుడు కానీ పళ్ళు కొరుక్కునే అలవాటు ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు మనకు తెలియకపోవచ్చు కానీ, పొద్దున మనం లేచినప్పుడు పనులు చేసుకునేటప్పుడు పళ్ళు కొరుక్కునే అలవాటు ఉండొచ్చు. దీన్ని బ్రక్సిజం ఆర్ నైట్ గ్రైండింగ్ అంటారు. సో, ఇది రాత్రి పడుకునేటప్పుడు ఉంటే నైట్ గ్రైండింగ్ అంటారు. మార్నింగ్ టైమ్స్ అయితే నార్మల్గా టీత్ గ్రైండింగ్ అని అంటారు. సో, ఇది ఎందుకు వస్తుంది? దీనికి మేనేజ్మెంట్ ఏంటి? దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో, ఈ టీత్ గ్రైండింగ్ ఆర్ బ్రక్సిజం దేనివల్ల అవ్వచ్చు? లేదా దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో, ఫస్ట్ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు లేదా యాంగ్జైటీ, మన లైఫ్ స్టైల్ అంటే బాగా స్మోకింగ్, ఆల్కహాల్ లేదా ఒక టైప్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు. అంటే బాగా స్ట్రెస్‌ఫుల్‌గా వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు. వేరే ఏ రీజన్స్ అయినా. లేదా మెడికల్ కండిషన్స్ వల్ల కానీ, కొంతమందికి నర్వ్ డిజార్డర్స్ వల్ల కూడా టీత్ గ్రైండింగ్ ఆర్ బ్రక్సిజం ఉండొచ్చు. అండ్ డెంటల్ పరంగా కూడా అలైన్మెంట్ సరిగ్గా లేకపోయినా టీత్ కొంచెం పైకి, కిందకి, ముందుకి, వెనక్కి అలా ఉన్నప్పుడు ఒకేసారి బైట్ చేసినప్పుడు ఒక ప్లేన్‌లోకి రావు. సో, దీనివల్ల కూడా మనకి అన్నీ ఒక ప్లేన్‌లోకి తెచ్చుకుని నవలడానికి మనం నైట్ గ్రైండింగ్ చేస్తూ ఉండొచ్చు. సో, ఈ వేరియస్ రీజన్స్ వల్ల కూడా టీత్ గ్రైండింగ్ ఆర్ బ్రక్సిజం అనేది వస్తుంది. మరి దీనికి సింప్టమ్స్ ఏంటి? మనకుందని ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ మనకి జా పెయిన్ అంటే మన ఇయర్ ముందు ఈ టెంప్రోమాండిబులర్ జాయింట్ ఉంటుంది కదా, దీని చుట్టూ ఉండే మజిల్స్ అన్నీ కూడా మనకు మౌత్ ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ గ్రైండింగ్ ఉన్నప్పుడు మార్నింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మజిల్ పెయిన్ అనేది చాలా సివియర్గా వస్తుంది. నెక్స్ట్ హెడేక్స్. సో, ఈ ఏరియా అంతా కూడా మనకి టెంపోరల్ రీజియన్ అంటారు. సో, ఈ ఏరియా అంతా కూడా బాగా హెడేక్ వస్తుంది మనకి కంటిన్యూస్ టీత్ గ్రైండింగ్ ఉండడం వల్ల. డెంటల్ పరంగా చూస్తే పళ్ళు పైన సర్ఫేస్ అంటే ఎటైతే మనకి పై పళ్ళు కింద పళ్ళు అతుక్కుంటాయో ఆ సర్ఫేస్ అంతా కూడా బాగా అరిగిపోయినట్టుగా ఉండి సివియర్ సెన్సిటివిటీ, సివియర్ టీత్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇవి మనకి జనరల్గా ఉండే సిమ్టమ్స్ అన్నమాట. ఇప్పుడు మనం డయాగ్నోసిస్ గురించి చూద్దాం. సో, డయాగ్నోసిస్ ఎలా అంటే మనకి సపోజ్ స్లీప్ ప్యాటర్న్స్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ మనకి నైట్ గ్రైండింగ్ ఉంటే మన పక్కన ఎవరైతే పడుకుంటున్నారో వాళ్ళని కొంచెం అలర్ట్‌గా ఉండి మనం ఆ హ్యాబిట్ చేస్తున్నామా లేదా అనేది చూసుకుని దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. ఓకే, నాకు ఈ హ్యాబిట్ ఉందని తెలుస్తుందని. ఒకవేళ డే టైమ్‌లో చేస్తూ ఉంటే ఏ రీజన్స్ లేదా ఏ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఆ టీత్ గ్రైండింగ్ చేస్తున్నాం అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు డెంటల్కి వచ్చేసరికి మనకి టీత్ కరెక్ట్ అలైన్మెంట్ లేకపోతే అవి బాగా అరిగిపోతున్నా ఈ రకంగా మనం అంటే ఎస్పెషల్లీ దంతాలు పైన కింద దంతాలు అన్ని వైపులా కూడా మనకి అరిగిపోతాయి ఈ టీత్ గ్రైండింగ్లో. అండ్ సివియర్ సెన్సిటివిటీ కంప్లైంట్ చేస్తారు పేషెంట్, అన్ని టీత్ సెన్సిటివిటీ ఉన్నది. సో, ఇలా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు బ్రక్సిజంని. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ మనకి స్ట్రెస్ వల్ల వస్తుంది, లేకపోతే మన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. సో, దాన్ని మనం కంబాట్ చేసుకునేందుకు మనం చేంజెస్ చేసుకోవాలి. అంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని తీసుకుని వెళ్తే మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. కొంతమందికి బాగా కెఫెన్ అంటే కాఫీ ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళకు కూడా ఈ హ్యాబిట్ ఉండొచ్చు. సో, దాన్ని రెగ్యులేట్ చేసుకోవడం. అలాగే మనకి వర్క్ స్ట్రెస్ ఉంది. సో, వర్క్ ఎన్వైరన్మెంట్లో స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఇట్లాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల అండ్ కొంచెం యోగా, మెడిటేషన్, రిలాక్సేషన్స్ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సో, దీని ఎఫెక్ట్ కూడా మనకు తగ్గుతుంది. నెక్స్ట్ మనకి ఏదైనా న్యూరలాజికల్ కండిషన్స్ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం లేదా మెడిసిన్స్ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు మనకు అట్లా రియాక్షన్స్ లాగా బ్రక్సిజం లాగా వస్తూ ఉంటే దాన్ని మనం కంబాట్ చేసుకోవాలి. కమింగ్ టు డెంటల్లో మనకి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి.
ఫస్ట్ మనం టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా లేనప్పుడు ఫస్ట్ టీత్ అలైన్మెంట్ సెట్ చేయించుకోవాలి. ఎందుకంటే టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా లేకపోతే మనకి ఈ బ్రక్సిజంతో పాటు ఇక్కడ టెంప్రోమాండిబులర్ జాయింట్ ఉంటుంది కదా, దీనికి రిలేటెడ్ జాయింట్ పెయిన్స్ రావడం, అలాగే మౌత్ ఓపెన్ క్లోజ్ చేసినప్పుడు క్లిక్కింగ్ సౌండ్స్ రావడం ఇట్లాంటివి ఉంటాయి. సో మనం దీన్ని డెంటల్ పరంగా ఉన్నప్పుడు ఫస్ట్ టీత్ అలైన్మెంట్ కరెక్షన్స్ చేసుకోవాలి. ఒకవేళ టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు మనం పైన అరిగిపోయిన సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో దానికి సాఫ్ట్ స్ప్లింట్ ఇస్తాం, లేదా నైట్ గార్డ్, అది యూస్ చేయాలి కొద్ది రోజులు. అది యూస్ చేసుకుని మనం అవేర్గా ఉంటున్నప్పుడు క్లెంచింగ్ అనేది స్టాప్ చేయాలి. ఈ నైట్ గార్డ్ దానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మీకు ఈ నైట్ గార్డ్తో పాటు ఏంటంటే ఇక్కడ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అయి ఉంటాయి కాబట్టి దానికి అసోసియేటెడ్ మజిల్ రిలాక్సెన్స్ ఇచ్చి లేజర్ సెషన్స్ పెడతాం. లేజర్ సెషన్స్ వచ్చి 3 to 4 weeks ఉంటుంది ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే. సో ఈ లేజర్ సెషన్స్, సాఫ్ట్ స్ప్లింట్ అండ్ మజిల్ రిలాక్సెన్స్ అన్నీ కూడా ఒక కాంబినేషన్లో యూస్ చేయాలి. ఒకవేళ మీ పళ్ళు బాగా ఎక్కువ అరిగిపోయి సివియర్ సెన్సిటివిటీ వస్తే అప్పుడు ఎఫ్ఎంఆర్ అంటారు, అంటే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్. ఒకసారి మీకు నైట్ గార్డ్తో రిలీఫ్ అయిన తర్వాత కంప్లీట్గా అన్ని టీత్కి కూడా మీరు క్యాప్స్ వేయించుకోవాలి. ఎందుకంటే మీకు టీత్ హైట్ తగ్గిపోయింది టీత్ గ్రైండింగ్ చేయడం వల్ల. సో ఆ హైట్ని మీరు కంబర్ట్ చేసుకోవడానికి టీత్ గ్రైండింగ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి మజిల్స్ అన్నీ స్ట్రెయిన్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఆ హైట్ని మళ్ళీ నార్మల్సీకి తీసుకురావాలంటే పైన అన్ని టీత్కి క్యాప్స్ వేసుకోవాలి. సో ఎఫ్ఎంఆర్ అనేది ఇన్ సివియర్ కేసెస్, సివియర్ అట్రిషన్ కేసెస్లోనే మనం చేస్తాం. లేదంటే లేజర్ సెషన్స్ విత్ నైట్ గార్డ్ అనేది మనకి సరిపోతుంది డెంటల్ పరంగా. సో ఇదండి టీత్ గ్రైండింగ్ ఆర్ బ్రక్సిజం గురించి. సో మీకు దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నా, ఆర్ ఎనీ అదర్ టాపిక్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. విల్ గో త్రూ ఇట్. సో దిస్ ఇస్ ఫర్ టుడే అండి. స్మైల్స్ ఫర్ టుడే. సీ యూ టుమారో. థ్యాంక్ యూ.